సైబర్ క్రైమ్కి సంబంధించిన నిధులే మళ్లించారట. దీంతో తెలంగాణ పోలీసులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసుల్ని అదుపులో తీసుకున్నారు. సైబర్ క్రైమ్ నిధులు మళ్లింపు వ్యవహారంలో రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇద్దరిని తెలంగాణలో నిజామాబాద్ పోలీసులు శుక్రవారం అదుపులో తీసుకున్నారు. నిజామాబాద్ సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. 48 లక్షల మేర నగదు లావాదేవీలు జరిపిన వ్యవహారం మీద తొలుత గుజరాత్ పోలీసులు అమలాపురంలోని వస్త్ర వ్యాపారి తిలక్ కుమార్కి గతంలో నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఆయన స్పందించలేదు. అయితే సైబర్ క్రైమ్ లింకులు నిజామాబాద్కు కూడా ఉండటంతో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అమలాపురం చేరుకుంది. స్థానిక వస్త్ర వ్యాపారి తిలక్ కుమార్కి చెందిన బ్యాంక్ ఖాతాని ఆ షాప్లో పనిచేస్తున్న మహిళ రాజోలకు చెందిన సురేష్ కుమార్కి అప్పగించింది. ఇటీవల ఆ ఖాతాకి 48 లక్షల రూపాయల క్యాష్ వచ్చింది. వాటి ఇతర ఖాతాలకు మళ్లించడంలో సురేష్ కుమార్ని కీలక పాత్రధారిగా భావిస్తున్నారు. గుజరాత్ కేంద్రంగా సైబర్ క్రైమ్ నిర్వాహకులతో సురేష్ కుమార్కు ఉన్న సంబంధాల మీద సైబర్ క్రైమ్ పోలీసులు కూపీలాగుతున్నారు. ఈ క్రమంలో అమలాపురం చేరుకున్న నిజామాబాద్ పోలీసులు తిలక్ కుమార్, సురేష్ కుమార్లు ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు.